హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఈ వీడియోలో చకచకా తెలుసుకుందాం. పుచ్చకాయ, కర్బూజా రెండు వేసవిలో చాలా ఇష్టపడే పండ్లు. రెండింటిని కూడా ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో అనే ప్రశ్న తలెత్తుతుంది. మనకు కూడా అప్పుడప్పుడు ఈ డౌట్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. పుచ్చకాయ, కర్బూజలలో రెండింటిలో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి వేసవిలో దొరికే పళ్ళని మనందరికీ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి క్యాలరీస్ కౌంట్. ఇప్పుడు ఈ క్యాలరీస్ పరంగా ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం. 100 గ్రాముల పుచ్చకాయలో మనకి 30 క్యాలరీలు లభిస్తే అదే 100 గ్రాముల కర్బూజాలో 28 క్యాలరీలు లభిస్తాయి. క్యాలరీస్ పరంగా ఈ రెండిటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. హైడ్రేషన్ పరంగా ఈ రెండిట్లో డిఫరెన్స్ చూస్తే వేసవి కాలంలో హైడ్రేటెడ్గా ఉండడం చాలా ముఖ్యం. ఈ సీజన్లో మన శరీరంలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి లోపం కనిపిస్తుంది. సో వేసవి కాలంలో ఈ రెండు పండ్లను తింటే 90% నీటి వినియోగం మన బాడీకి అందుతుంది. రోజంతా మీ శరీరానికి హైడ్రేటెడ్గా ఉంచడానికి ఈ మొత్తం సరిపోతుంది. తో కంపేరింగ్ గా హైడ్రేషన్ పరంగా చూసినా కానీ ఈ రెండు సరి సమానంగానే ఉన్నాయి. 100 గ్రాముల పుచ్చకాయలో 1.11 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి. అయితే అదే 100 గ్రాముల తర్బూజాలో 0.61 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. కానీ ఈ రెండు పండ్లల్లో లిపిడ్ కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల కండలేం పెరగవు. వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఈ టాపిక్ కూడా ట్రెండ్ అవుతుంది కదా. సో మీరు బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ చేస్తున్నట్టయితే మీరు ఈ రెండు పండ్లను కూడా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిలో మీకు తక్కువ మోతాదులో చక్కెర, కార్బోహైడ్రేట్ లభిస్తాయి. ఈ రెండిట్లోనూ కూడా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఈ రెండు పండ్లు కూడా వేసవిలో చాలా ఆరోగ్యకరమైనవే. ఏ దానికి చూసినా దేని విలువలు దానికి ఉన్నాయి. రెండు ఒకే రోజు కాకుండా విడివిడిగా మన డైట్ ప్లాన్ లో భాగం చేసుకుంటే రెండిటి బెనిఫిట్స్ కూడా చక్కగా పొందవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.